హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ దయతో నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను. మంచి ఇల్లు దొరికింది. మా కవేటీలు అయితే చాలా మంచి వాళ్ళు. ఇద్దరు ఇద్దరు పోలీసులే వాళ్ళైతే. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన ఆర్జేపీటీ వెంకటేష్ అన్న. ఆయన ఆయనకు నేను ఫ్యాన్. ఆయన ఫాలో అని కూడా గత 2 సంవత్సరాల క్రితం నుంచి. సో ఆయన ముందు కువైట్లో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. నేను బజాజ్లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఆయన వీడియోస్ నిత్యం చూస్తుండేవాడిని, లైక్ షేర్ కూడా చేసేవాడిని. ఆయన ఏంటంటే కొన్ని వందల వీడియోలు చేశారు ఇప్పటి వరకు. సో ఆ వీడియోలని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకునేటవాడిని అనమాట. సో ఇక్కడ బయట దేశాలకు వచ్చినప్పుడు ఏ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఫుడ్ కావచ్చు, ట్రావెలింగ్ పర్పస్ కావచ్చు, అన్ని వీడియోలు కూడా చాలా చక్కగా తీస్తుండేవాడు ఆయన. సో ఆయన లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ అంటాడు, వాళ్ళ అమ్మతో కూడా బాధతో ఏడుస్తూ అన్నాడు ఆయన, ఇంకెప్పుడు నేను వదిలిపెట్టిపోను, దూరాభారం పోను, ఇతర దేశాలకు పోను. అంటే అప్పుడు ఎమోషన్ అలాంటిది. ఏంటంటే 2 ఇయర్స్ కష్టపడి వచ్చిన తర్వాత ఇంకా నేను వదిలిపెట్టి పోను, ఇంకా చేతిలో పాస్పోర్ట్ ఉంటే చించేసి ఆ పక్క ఈ పక్క వేసేద్దామనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు అంతెందుకు, నేను మలేషియా పోయి వచ్చిన తర్వాత కూడా నేను కూడా అని చెప్పిన, నేను ఇంకా వెళ్ళను, ఈ పాస్పోర్ట్ చించేసి అని చెప్పి మా మిస్సెస్ చేతికి అయితే ఇచ్చేసిన. సో అప్పుడైతే ఆ విధంగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఆ అన్నకి కష్టం కావచ్చు. సో ఇంతవరకు వెయిట్ చేసింది కూడా బిడ్డల కోసమే. సో ఆ బిడ్డలు ఇంకా కలగలేదని చెప్పేసి అన్న డెసిషన్ తీసుకున్నాడు. ప్లస్ ఇండ్లు కూడా వేసుకోవాలని ఆయన తాపత్రయము. ఇంకా అప్పులు ఉన్నాయో లేదో మనకైతే తెలియదు అలా పర్సనల్. కాకపోతే ఆయన చెప్పిన దానికి దాని ప్రకారం చూసుకుంటే కనుక ఆయనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలా, హ్యాపీగా ఉండాలా. వీలైతే కొద్ది రోజుల్లోనే ఆమెను కూడా, ఆ వదినను కూడా అక్కడ తీసుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. సర్ప్రైజ్ ఇస్తాను లాంగ్ వీడియోలో చెప్పలేదు, చెప్తా అనుకున్నా లాస్ట్లో. కానీ ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత టికెట్ చూపించాడు కదా, MAA. సో మనకు మద్రాస్ ఇది ఉంది, మద్రాస్ నుంచి ఫ్లైట్ కాబట్టి DMM, దమ్మం. సో ఆ దమ్మం అనేది నేను సెర్చ్ చేసి చూసుకున్నాను ఎక్కడ అని చెప్పేసి. సౌదీ అరేబియాకి వెళ్ళాడన్న. అక్కడ రీచ్ అయిపోయాడు. దేవుని వల్ల జర్నీ బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్ అన్న. మంచిదో చెడ్డదో డెసిషన్ అయితే తీసేసుకున్నావు. సో అక్కడ కూడా మంచిగా నువ్వు వీడియోస్ పెట్టి నువ్వు సక్సెస్ అవుతావని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను కలుద్దామని చెప్పేసి అనుకుంటా ఉండే. నేను బజాజ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కడప బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చినారు. అక్కడున్న మా ఫ్రెండ్ చంద్రశేఖర్, సో నా కొలీగ్, అతను మీ వీడియోస్ చూస్తానప్పుడు అన్న బాగా మంచిగా చేస్తాను చూపి అంటే మీ వీడియో అయితే చూపించాను వెంకటేష్ అన్నది. ఇతను నా దగ్గరికి వచ్చి బజాజ్ ఫైనాన్స్లో ప్రోడక్ట్ తీసుకున్నాడు, మొబైల్ తీసుకున్నాడు అని చెప్తే ఎవరిని ఒక్క మాట చెప్పింటే కనుక నేను కూడా వచ్చి చూసింది, అన్నని పరిచయం చేసుకుంది కదా అని చెప్పి అనుకున్నాను. మీ ఇంటి దగ్గరికి కూడా వద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. ఇకపోతే ఇంకా 2 ఇయర్స్ మీరేమో సౌదీయాలో, నేనేమో కువైట్లో ఉన్నాను. 2 ఇయర్స్ వరకు చూసేది లేదు. సో నా ఈ వీడియో మీ వరకు రీచ్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఆడియన్స్ కూడా షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకపోతే మీరు బయలుదేరేటప్పుడు వదినమ్మ అయితే బాగా ఏడ్చేసింది. ఫీలింగ్ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు అయితే నా బిడ్డలు కావచ్చు, ఇద్దరు కొడుకు కూతురు, కాశ్విత, యువన్యాలు. సో వాళ్ళైతే కనుక ఇంకా బాగా ఏడ్చేసినారు. నా మిస్సెస్ అయితే ఇంకా ఏడ్చేసింది. నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఇంకా ఇక్కడ లేట్గా ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది, పద అని చెప్పేసి క్యాబ్ని అయితే తీసుకొని వెళ్ళిపోయాను. సో ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే చాలా భావోద్వేగానికి గురవుతారు. నేనైతే కువైట్కి వచ్చినాను. కువైట్లో అంటే ఒక నాలాంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి కొన్ని వందల మంది ఉంటారు. అందులో నేను బాగా లైక్ చేసేటటువంటి వ్యక్తిలో
రాజంపేట వెంకటేష్ అన్న, శివ, మన కడప శివ, వెంకయ్య నాయుడు, ఎన్ఎస్ఏ వ్లాగ్స్ అన్న, జీబీకే వ్లాగ్స్ అని చెప్పేసి ఆయన రాయచోటి అన్న. సో వీళ్ళందరి వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. ముఖ్యంగా కడప శివ అన్నది, ఆయన ఫాలోవర్స్లో, అంతమంది ఫాలోవర్స్లో నేను ఒకని, వెంకయ్య నాయుడు అన్న. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కలుద్దాంలే, ఇక్కడ ఉంటే కనుక కలిసి వచ్చలే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారు. సో మొత్తానికి ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇక్కడ ఉండే కష్టాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అన్నీ మీకు మా సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఆలోచనలోనే ఉంటాం అన్నమాట. సో ఇంకొకటి అనేది క్రియేట్ చేసుకొని చెప్పడం అంటే ఏమి ఉండదు. ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే మేము వీడియోలో మీకు చూపిస్తాము. ఇంకా కష్టాలు కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇక్కడ వీళ్ళైతే ఏదైతే ఇస్తారో అవే మీకు చూపిస్తాము. కానీ మేమంటూ క్రియేట్ చేసుకొని చూపించామన్నమాట. పోతే ఖైరునియస్ అక్క కూడా, నేను కడపలో ఉన్నప్పుడు అక్క నాకు స్టేట్ బ్యాంక్లో కనిపించింది, మాట్లాడినాను అక్కతో కూడా. సో మొత్తానికి అయితే కనుక ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాము, పనికి తగినట్టు జీతం కూడా ఉంటుంది. సో మనకు ఇంటి దగ్గర సమస్యలు కావచ్చు, కళలు కావచ్చు, వీటన్నిటినీ కూడా కూడగట్టుకొని ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం ఎంతైనా కూడా చేసుకుంటాము. డబ్బులు అనేటివి ఇంటికి పంపించేటప్పుడు చాలా హ్యాపీనెస్గా మనం అయితే ఇంటికి అయితే పంపించేస్తాము. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మిమ్మల్ని రండి అని చెప్పి ప్రోత్సహించడము, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అని చెప్పినావు కదా అనేది అదంతా కాదు. నేను డ్రైవర్ పనికి వచ్చినా డ్రైవర్ పని చేస్తానంటే కుదరదు. ఇక్కడ వాళ్ళు ఏ పని చెప్పినా కూడా చేసుకొని పోవాల్సిందే. కాదు కూడదు వెనక్కి తిరిగితే కనుక మనకు చాలా ఇబ్బంది అయితే కలగజేస్తారు వాళ్ళు, కువైట్ వాళ్ళు అయితే కనుక. అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. కాబట్టి ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు సుఖపురుషులు 3 పూట్ల ఇంట్లో వండి పెడతానంటే కనుక మీరు తిని లక్షణంగా ఉండండి. కానీ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు తిండికి, కష్టానికి ఓర్చుకోగలిగినటువంటి వ్యక్తులైతేనే రండి. సో నా సబ్స్క్రైబర్స్ అందరికి కావచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళకి కావచ్చు, నేను ఒక మాటనైతే కవిత అనుకుంటారో మంచి మాట అనుకుంటారో అది మీ డెసిషన్కి వదిలేస్తున్నాను. నిత్యం 50 డిగ్రీల సెల్సియస్తో భగభగలాడుతున్న ఓ భూమాత, మేము ఈ దేశానికి సంపాదనార్థం భార్యని, బిడ్డలని, అక్కని, తమ్ముల్ని, చెల్లెల్ని, సహోదరుల్ని, సావాసగాలని అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చున్నాము. ఎంతోమంది ఈ సంపాదనార్థంలో కాలగమనంలో కొట్టుకుపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది సంపాదించుకొని మేడలను కట్టుకునేసి, సౌదమ్ములను కట్టుకునేసి సంతోషంగా జీవించుతున్నారు. సో ఆ సంతోషమైన జీవనాన్ని మాకు కూడా ప్రసాదించి చల్లగా చూస్తామని మా ఈ నిష్కల్మషమైన మనసుతో ప్రార్థిస్తున్నాము తల్లి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, గల్ఫ్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని అండదండలు ఉండాలని, ఇంకా రాజంపేట వెంకటేష్ అన్న అక్కడికి వెళ్ళున్నాడు కదా, ఆయనకు కూడా సపోర్ట్ చేయండి. ఆ సబ్స్క్రైబర్స్ కావచ్చు, చూస్తున్నవారు కావచ్చు, ప్రతి ఒక్క వీడియో చూస్తున్న గల్ఫ్ నుంచి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎక్కువ లెంతీ అవ్వకుండా తొందరగా యాడ్ చేస్తున్నాను. మరొక వీడియో నా ఈ మంత్ శాలరీ వచ్చిన తర్వాత మరొక లెంతీ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరూ ఇమామ్ శ్రీ డైలీ వ్లాగ్స్ 0110 సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉంటే కనుక నా వీడియో ఇంకొకరికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ నాకు మోటివేటివ్గా ఉంటుంది. సో నేను లాంగ్ వీడియో చేయడం వల్ల ఇన్ని వ్యూసే వచ్చాయి, దీనివల్ల చేయకపోతే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మీరైతే సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పోయేదేముంది, ఒక క్లిక్ తప్ప. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఇమామ్ శ్రీ డైలీ బ్లాగ్స్ 0110. ఈ 0110 అనేది నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్లో మంత్ జనవరి
10 అనేది పాపది, కాశ్మితాది 10వ నెలలో ఆమె భర్త అయింది కాబట్టి. సో ఇమాంబి శ్రీనివాసు, ఇమాం శ్రీ డైలీ వ్లాగ్స్ 0110. సో కొంతమంది డౌట్తో అడుగుతున్నాయి, 0110 ఏంటి, ఇమాం శ్రీ అంటే మీ ఇద్దరు అంటే భార్యాభర్తల పేరు కదా, ఈ 0110 అంటే ఏంటి అని చెప్పేసి. సో అదే అనమాట. సో వీడియో లెంత్ అవ్వకుండా తొందరగా యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.